ఈ సింగిల్ నెయిల్ పాలిష్ కాస్ట్ కన్నా మేబీ డెలివరీ చార్జెస్ ఎక్కువ అనుకుంటా. మన 282 డేస్ జర్నీలో ఇది డే 2. ఫస్ట్ మార్నింగ్ కేఫ్ కోసం పెట్టిన ఐటమ్స్ వచ్చాయి, రిసీవ్ చేసుకున్నా. ఇంకా మనకి రూమ్ ఫైనల్ కాలేదు, సో ప్రస్తుతానికి ఫుడ్ బయటే. టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ బ్యూటీని చూసా, అసలు చూస్తూ ఉండిపోయా. 2018 నుంచి నా డ్రీమ్ బైక్, ఎలాగైనా ఈ బర్త్డే వరకైనా తీసుకోవాలి. చూడాలి ఇన్ని ఇయర్స్ లో కాంది ఈ ఇయర్ లో అవుతుందా చూద్దాం. ఇక అక్కడ నుంచి బ్లింకిట్ ఆన్ చేసా. అసలు ఎండ మామూలుగా కొట్టడం లేదు, అందరూ వర్క్ చేసుకోవడానికి వచ్చారు. అయినా ఈ గొడవలేంటో. అసలు సెకండ్ ఆర్డర్ లొకేషన్ లో ఆల్మోస్ట్ 30 మినిట్స్ వెయిట్ చేసా, అసలు కాలే లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ స్టోర్ కి వచ్చి ఆర్డర్ రిటర్న్ చేసా. అలా 2 అవర్స్ లో 4 ఆర్డర్స్ డెలివరీ చేసా. బట్ చాలా లేట్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇక 4 కి లాగౌట్ చేసి కేఫ్ కి వచ్చా. అంత ఎండలో తిరిగి ఏసీలోకి వచ్చినప్పుడు ఏం ఫీల్ ఉండదు మామయ్య. మన కేఫ్ లో ఎక్కువ స్టూడెంట్స్ కంటే ఇలా పిల్లలే చాలా ఎంజాయ్ చేస్తారు. మోస్ట్లీ రిటర్న్ కస్టమర్స్ వీళ్ళే. నేను చాలా ఫ్రీగా ఉంటా, వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అసలు పెట్టే ప్రతి సేల్ మిడ్ నైట్ 3 o'clock వరకు ఓపెన్ లో ఉంచితే వచ్చేవి. మళ్ళీ అందులో 40% జొమాటో కమిషన్. అందుకే ఆఫ్లైన్ లో సేల్ పెంచడానికి ట్రై చేస్తున్నా.